నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మితల్లి సార్, అధిక జ్యేష్ఠ మాసం మొదలైపోయింది. అయితే అధిక మాసంలో అప్పుడే మొదలు పెట్టేసింది మంచి మంచి రోజుల్ని ఇవ్వటం. ఈ శుక్లపక్ష చవితి మంగళవారంతో కూడి వస్తోంది. అంగారక చతుర్థిగా మనందరికీ తెలిసినటువంటి రోజు. మరి ఈ అంగారక చతుర్థి అంటే మంగళవారం చవితి తిథి ప్లస్ మృగశీర్ష నక్షత్రంతో వస్తోంది కాబట్టి మరి ఆ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా సార్. అది అద్భుతమైనటువంటి కలయిక, కాంబినేషన్స్. అంటే ఇప్పుడిప్పుడే నేను ఆ తిథులు అంటే మనది పంచాంగం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? పంచాంగంలో ఏమేమి ఉంటాయి? తిథి, వార, నక్షత్ర, యోగకరణాలు, ఇవి 5 కలిపితే పంచాంగం. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి ఇది జ్యోతిషాస్త్రాన్ని అనుసరించి కాకపోతే, వేదాన్ని అనుసరించి కాకపోతే మనకి కొన్ని మంత్రశాస్త్రంలో కొన్ని మంత్రాలు తిథుల్ని, కొన్ని మంత్రాలు నక్షత్రాలని, కొన్ని మంత్రాలు వారాలని, కొన్ని మంత్రాలు మాసాలని, మాసాల్లో వచ్చే యోగాల్ని, వీటిలన్నింటినీ మనకు అనుసంధానం చేసి ఇస్తూ ఉంటాం. ఇక్కడ అంటే మనకి ఇప్పుడు మీరు ఇదేంటి కుజుడు, మంగళవారం అంటే మరి కుజుడే కదా. కుజుడు, మంగళుడు, అందులోనూ తిథి చవితి. మనకి మూలాధారంలో ఎన్ని? 4 పెటల్స్, 4 అని చెప్తుంటారు. మూలాధార అధిపతి ఎవరు? వినాయకుడు. చవితి తిథికి అధిపతి. ఏ వర్ణంలో ఉన్నాడు? ఎరుపు వర్ణం. ఎరుపు వర్ణం ఉన్నాడు. ఎరుపు వర్ణానికి అధిదేవత కుజుడు. అన్ని ఇంటర్లింక్డ్ ఉన్నాయి, అంటే జట వేస్తున్నట్టు. అంటే కుండలిని శక్తిని జాగృతం చేసుకుంటే, కుండలిని యొక్క ప్రయాణం మనం సహస్రారాన్ని చేరే లోపు, సహస్రారాన్ని కూడా చేరక్కలే, అంత మనకి ఉండదు, అంత అవకాశం ఉండదు. జస్ట్ మూలాధారంలో అలా కదిలి కొంచెం పైకి లేచి స్వాధిష్టానం వైపు చూస్తే చాలు, మన జీవితం, మన జన్మేనా అయిపోతుంది. ఏంటి అసలు సహస్రారం వరకు రీచ్ అవ్వలేమా? మన వల్ల కాదమ్మా. ఎంత సాధన చేయాలి అంటే ఫిక్స్డ్గా దానికోసం ఎలా? అయితే సాధనకి కొలమానం లేదు, ఉండదు. అవును, అది అష్టాంగ యోగ సాధనలో ఇక సర్వము త్యజించి, అంటే నిన్నో మొన్న విన్నాను, అంటే నేను గురువుల మాటలు ఎక్కువ వింటూ ఉన్నాను ఈ మధ్య. ఫలాహారము అంటే ఫలితం మీద ఆశ లేకుండా ఎవరైతే శ్రద్ధగా దీక్ష చేస్తారో వాళ్ళకి ఫలితాలు త్వరగా వచ్చేస్తాయి. ఫలాపేక్ష ఉండొద్దు, ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఓకే. ఇంకా మీరు అంటే అష్టాంగ యోగ సాధనలో ఫస్ట్ చెప్పేది అది యమనియమాలు. అష్టాంగ యోగ సాధనలో మనం చేసేది ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ఆహారం, ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి. శ్రద్ధగా చేస్తే, పర్ఫెక్ట్గా చేస్తే ఒక సెట్లో వచ్చేస్తేమో, 1 డేలో వచ్చేస్తేమో. ఇప్పుడు నేను మా మేనకోడని తీసుకుని స్టేటస్లు పెడుతున్నాను కదా, ఏకసంతాగ్రాహి చెప్తూ ఉంటే టక భలే చేస్తుంది. నాకేమో వినిపిస్తున్నాయి మామయ్య అంట. నేను సూర్యతాత్వం అంటే నేను సూర్యుడిని ఎలా అంటే తాత నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు తాతతో మాట్లాడు, నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు తాతతో మాట్లాడు అంటే, నన్ను మామయ్య అంటది కాబట్టి నేను నాన్న అంటాను కదా, అందుకని తాత పలకరిస్తుంది. హాయ్ తాత నాతో మాట్లాడుతున్నాడు నాకు అంటే ఓంకారం వినిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి. అంటే చిన్నపిల్ల దానికి బ్లాంక్గా ఉంది. ఇప్పుడే మనం ట్రైన్ చేయాల్సింది. అంటే ఆ పిల్లలో ఉన్నటువంటి గ్రాహ్యత, అంటే మంగళవారం మూలాధారం మీద నేను తనతో చేయించేటువంటి స్విమ్మి కార్డ్స్ కానీ, లేకపోతే ఇన్ఫినిటీ వాకింగ్ కానీ, సూర్య నమస్కారాలు మీరు స్టేటస్లో చూసావు కదా, మంత్రసహితంగా బాగా చేస్తుంది. అంటే ఇది ఆ మూలాధారం కుండలిని శక్తి యాక్టివేట్ అయితే జరగబోయే. అమ్మాయి సహస్రారం చేర్చొచ్చేమో, అంటే సహస్రారం చేరితే మళ్ళీ కుటుంబ వ్యవస్థకు ఉండదు, అవసరం లేదు. కానీ ఆ జ్ఞానాన్ని నేర్పించి నేనేమంటానంటే, నీ చుట్టూ నువ్వు స్టేజ్ మీద మాట్లాడుతుంటే నీ చుట్టూ ఉండే జనం నువ్వు మాట్లాడే మాటలకి మెస్మరైజ్ అయిపోవాలి. ఆ జ్ఞానం నీలో ఉండాలి. ఒక సబ్జెక్ట్ చాలా త్వరగా, సబ్జెక్ట్స్లో కూడా తను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది. తన రూమ్లో తనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, కానీ తిను చిన్నగా ఉన్న తనకున్నటువంటి నాలెడ్జ్, అంటే ఈ వేదం యొక్క ప్రభావం, తేజోమయ చేసి బాగా చెప్పుద్ది, ప్రాతరగ్ని ప్రాతరింద్రం చెప్పుద్ది. ఇప్పుడు గాయత్రి మంత్రం రోజు 108 చేస్తుంది.
చిన్నపిల్ల. అంతే, అంటే ఇది పర్ఫెక్ట్ టైం. అంటే మనం కూడా చేయొచ్చు, మనకి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే మనకు వ్యాపకాలు ఎక్కువ ఉంటాయి, దృష్టిలు ఎక్కువ ఉంటాయి. చిన్న వయసులో అది ఉండదు. వాళ్ళకి సాధించడం ఈజీ. అంటే సహస్రారానికి కుండలిని మనలో ఉన్నటువంటి ఆ జాగృత అవస్థ యొక్క శక్తి చేరితే ఏమిది మనం అంటే ఈ కుటుంబ వ్యవస్థను ఏమి విడిచిపెట్టి వెళ్ళిపోకర్లా, ఇక్కడే ఉంటూ ఈ ధర్మాన్ని కొనసాగిస్తూ కూడా. ఎందుకంటే ధర్మాన్ని పరిరక్షిస్తూ ఇంత సాధన చేసి శక్తిని సంపాదించి మన సనాతన ధర్మాన్ని దానికి ఎంతో కొంత పని చేయకపోతే ఇంకెందుకు. అంతే. అయితే మరి మూలాధారం కనుక యాక్టివేట్ అయితే మరి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏం చేయాలి అసలు ఈ రోజున? ఇప్పుడు మనం మూలాధారాన్ని యాక్టివ్ చేసుకోవాలి. గుంజులు ప్రధానంగా నేను చెప్తాను. క్వాడ్స్, సెమీ క్వాడ్స్, మన ఓపిక, ఎర్రటి వస్త్రాలు ధరించటం, అంటే మూలాధారం ఉత్తేజం అవ్వడానికి మన కళ్ళెందుగుండా ఎరుపు రంగు రెడ్నెస్ ఉంటే ఆ శక్తి ఆ కలర్ ద్వారా ఆ మూలాధారం యాక్టివ్ అవుతుంటుంది. అందుకని సూర్యోదయ సమయంలో సూర్యుడి యొక్క కిరణాలు ఆ ఎరుపు శక్తిని కలిగి ఉంటాయి. రైట్. మనకంటే ఎరుపుకి ముందు ఉండేది ఇన్ఫ్రారెడ్, వైలెట్కి పైన ఉండేది అల్ట్రా వైలెట్. కేతువు, రాహువు చివరిలో ఉంటారు, మధ్యలో మిగతా గ్రహాలు ఉంటాయి. ఇక్కడ మనం కుజశక్తి మంగళవారం మరి కుజుడికి సంబంధించి మరి ఆయన అనుగ్రహం లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి సార్? బలహీనంగా ఉంటారు. మనం చేస్తున్నటువంటి పనులలో విజయాలు డిలే అవ్వటం, మనకి బద్ధకంగా ఉండటం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బంది, చాలా మంది చితికిపోయి ఉన్నారు, ఎవరిని ముట్టుకున్నా అదే పరిస్థితి. అందుకని ఏంటంటే మనం చవితిని, ఏ చవితి, అధిక మాసంలో, అధిక జ్యేష్ఠ మాసం, ఇది చాలా విశేషమైనటువంటి ఫలితం. జ్యేష్ఠ నక్షత్రం ఎందులో ఉంది? వృశ్చిక రాశిలో. వృశ్చిక రాశి అధిపతి ఎవరు? మళ్ళీ కుజుడే. రైట్. జ్యేష్ఠ నక్షత్రాధిపతి రేవత్, మన బుధుడు. అంటే నాలెడ్జ్ ద్వారానే నువ్వు ఫైనాన్షియల్ గెయిన్ అవ్వగలవు. కరెక్ట్. సీక్రెట్స్, డార్క్నెస్ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అంటే నేను ఇవన్నీ ప్రాక్టీస్లో, కుజుడు బాగుంటే, మూలాధారం బాగుంటే, మీ గ్రౌండింగ్ బాగుంటే, మీ కాళ్ళు స్ట్రెంగ్త్ బాగుంటే, అంటే మనకి ఏదైనా తప్పు చేస్తే గుంజిళ్ళు తీయడం ద్వారా తప్పుని నువ్వు రెక్టిఫై చేసుకోగలుగుతావు. నీకు అది పనిష్మెంట్ కాదు, నీ నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్. ఈ మూలాధారానికి కూడా గ్రహాలకు కూడా రిలేట్ చేస్తే మరి మూలాధారానికి కూడా కుజుడేనా అధిపతి? అంటే గణపతిని మనం మామూలుగా తీసుకుంటాం దేవత కింద, గ్రహం కింద చూస్తే కుజుడు. ఓకే. మూలాధారానికి అధిపతి కుజుడు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ బాగా ఇస్తాడు. బ్యూటిఫుల్. మరి ఎలా సార్, ఏం చేయమంటారు, ప్రత్యేకంగా ఏం చేయమంటారు ఆ రోజుని చెప్పండి. ఒక మాస్టర్, అంటే ఆయన విపరీతమైనటువంటి సాధనలో నేను చూసినట్లు ఆయన శరవణ భవ అనే పదాన్ని విడదీయమన్నారు. ఆయన శరవణ భవ కలిపి కాదు, శరవణ భవాయ నమః కాదు, విడదీసి శరవణ భవ ఇలా విడదీసి. అంటే ఇది కేవలం చవితి రోజు, ఇది ప్రత్యేకమైన తిథుల్లో కాకుండా ప్రతి మంగళవారము సూర్యోదయ సమయంలో కుజహోర జరుగుతూ ఉంటుంది. ఆ కుజహోరలో మీరు ఆ మంత్ర ఉచ్చారణ చేయడం ద్వారా మీ మూలాధారంలో అద్భుతమైనటువంటి చైతన్యం వస్తుంది. ఇది ప్రతిరోజు కూడా చేయొచ్చు. ఇప్పుడు ప్రారంభించండి. అధిక మాసం అధిక ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు ప్రారంభించి చవితి రోజు ఈ నెలలో వచ్చేటువంటి 4 మంగళవారాలు చేయండి, ఫలితాలు చూడండి. ఎక్కువ అక్కర్లే, ఈ 1 మంత్లోనే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. అద్భుతం. అలా కనిపించాలి. కుజుడి యొక్క ఇంపాక్ట్ తోటే మీరు 100% కరెక్ట్గా చెప్పారు. క్యాలిక్యులేషన్ ఇస్ బుధుడు అండ్ మనీ ఆస్పెక్ట్ అంతా కూడా కుజుడు కింద చెప్తుంటారు. నువ్వు క్యాలిక్యులేట్ సరిగ్గా చేయకపోతే అప్పులు ఖచ్చితంగా అవుతాయి. సో ఆ జ్ఞానాన్ని, నియంత్రణ, డబ్బు మీద నీకు నియంత్రణ లేదు, దాన్ని ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్గా లేదు. క్యాలిక్యులేషన్ ఉన్నప్పుడు, బుద్ధి బాగున్నప్పుడు నువ్వు ఖర్చు పెట్టే రూపాయి దేనికోసం నీకు అర్థమవుతుంది. అది లేనప్పుడు, అందుకని వాళ్ళిద్దరు అసలు ఒరిజినల్గా ఏంటంటే కుజుడికి బుద్ధుడికి పడదు. అవును. అని ఆయన స్పీడ్గా ఉంటాడు, తొందరగా చేస్తుంటాడేమో. బుద్ధుడు ప్రతిదానికి కౌంటింగ్ లెక్క ఉంటుందేమో, ఆవేశం లేకుండా ఆలోచనతో ఉంటుందేమో. అందుకని వాళ్ళిద్దరికీ పడదు. అంతే కదా, విరుద్ధమైన స్వభావాలు. కానీ వాళ్ళిద్దరిని పర్ఫెక్ట్గా మన దాంట్లో కూర్చోబెట్టి మనం ఉన్నతమైనటువంటి ఫలితాలు చూపుతాం. బ్యూటిఫుల్. అలా పొందాలి ఖచ్చితంగా ఫలితాలని. ఈ అప్పుల బాధల నుంచి బయటపడాలి అని అంటే 4 మంగళవారాలు అట్లీస్ట్ మొదలు పెడితే డెఫినెట్గా మార్పు వస్తుంది అంటున్నారు. మార్పు వస్తుంది ఖచ్చితంగా మనం వాళ్ళు చేసుకోవాలి. పెళ్లి కాని వాళ్ళకి చెప్పాం, గుంజిళ్ళు తీసి పెళ్ళైన వాళ్ళు ఉన్నారు,
పెళ్ళి అయిపోయింది కూడా. ఇంకా రీసెంట్గా కూడా వేరే వాళ్ళు ఎవరో చేస్తే వెంటనే సంబంధం కుదిరింది. జూన్ 2వ తారీఖు 1వ తారీఖు పెళ్ళి ఉంది. నాకు వెడ్డింగ్ కార్డు కూడా పంపించారు. సూపర్. కేవలం గుంజిళ్ళ వల్ల అవ్వదు అనుకున్నది అయిపోయింది, సెట్ అయిపోయింది. అమేజింగ్. అద్భుతమైనటువంటి ఫలితాలు. మూలాధారం అంటే పెళ్ళిళ్ళకి ఆటంకాలు జరుగుతున్నాయంటే మూలాధారం. మేము స్టార్టింగ్లో మనం చేసాం, గుర్తుందా? మా మేనకోళ్ళకి ఎప్పుడో చూసి వెళ్ళిపోయిన సంబంధమే తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది. తను కూడా గుంజలు తీసిందా? గుంజిలు తీసింది. 14 దగ్గర స్టార్ట్ చేసి 108 వరకు చెయ్యమ్మా, ఈ లోపల వచ్చేస్తుంది అన్నాను. మధ్యలోనే 90లోనే ఎక్కడో వచ్చేసింది. అమేజింగ్ అమేజింగ్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనలో ఎక్కడో ఆ బ్లాకేజ్ ఉంది, అది మనం గుంజిళ్ళు తీయడం ద్వారా. ఓకే అనుకుందాం, నేను నా పార్ట్నర్ని ఇబ్బంది పెట్టుంటాను లాస్ట్ ఇన్కార్నేషన్లో, పనిష్మెంట్ సారీ క్షమించు అని గుంజిళ్ళు తీస్తే ప్రాయశ్చిత్తం జరిగిందేమో. అందుకని ఆ బ్లాక్ క్లియర్ అయిపోయి ఇమీడియట్గా అయిపోయింది. రైట్. అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గుంజిళ్ళు తీయండి. నాకు ఒక పెద్ద కంపెనీ ఫ్రెండ్ ఉన్నాడు, తను ఫస్ట్ స్టార్టింగ్ వస్తే స్ట్రగుల్స్ తోటి ఉన్నప్పుడు చెప్పా 14 గుంజిళ్ళు రెగ్యులర్గా తీసేవాడు. చాలా బాగుంది. ప్రతిరోజు 14 ప్రతిరోజు 14 గుంజిళ్ళు. స్నానం అయిపోయిన వెంటనే మీరు తడి బట్టలతో మార్చేసుకుని, పొడి బట్టలు మార్చుకుని దేవుడికి దండం పెట్టిన దాంట్లోనే ఇవి గుంజిళ్ళు తీసే. గణపతి ఎలాగో ఉంటాడుగా, ఆయనకి స్వామి కార్యం స్వకార్యం రెండు అయిపోయింది. భక్తితో అనుకో, లేకపోతే ఫిట్నెస్ అనుకో, రైట్ అయిపోయింది. మధ్యలో ఒకసారి మానేశాడు, 14 కోట్లు రావాల్సింది ఏదో అయిపోయింది. 14 crores. కోట్ల. మళ్ళీ ఏదైతే బాగుంది అనుకున్నావు దాన్ని కంటిన్యూ చేసి ఎందుకు మానేసావు? మొదలుపెట్టు, మళ్ళీ ఆ బ్లాక్ క్లియర్ అయిపోద్ది. సహజంగా మనం ఇంకొక ఎపిసోడ్ మాట్లాడదు ఇలాగే ఒక ఇబ్బందికి పరిష్కారం. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వివరంగా మాట్లాడుకుందాం. అద్భుతం సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్. సూర్యోస్మి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.